సభాముఖంలో మనకు చాలా ముఖ్యము. ఇలాంటి అరుదు మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు చెప్పినటువంటి ప్రకారంగా ఆదేశాలు తప్పకుండా మేము పాటిస్తాము. అదే కూడా రైతులు కూడా ప్రోత్సహించాలని ఈ యొక్క మన మెదరవారి సంఘం తరఫున రైతులకు మంచి గిట్టుబాటు ధరల్లో ఉండి వాళ్ళు కూడా జనాల్లో కొద్దిగా మోటివేషన్ చేసి వెదురు యొక్క పెంపుదలను వాళ్ళు కూడా కృషి చేస్తారని ఇక్కడ డిమాండ్ ఏమైతే ఉందో దానికంటే ఇంకా మెరుగైన ప్రతి సంవత్సరం వాళ్ళకి గిట్టుబాటు ధరల్లో కల్పిస్తే రైతులు కూడా ఉత్సాహంగా వెదురు కలప పెంపొందించి బాగా మంచి వృక్షాలుగా చేసి రైతులు వాళ్ళ యొక్క అమ్ముడు యొక్క మార్కెట్ కూడా గవర్నమెంట్ దృష్టిలో తీసుకుపోయి మన సమస్య గవర్నమెంట్ యొక్క అనుమతితో ఏమైతే గవర్నమెంట్ అనుమతిలో ప్రకారంగా ఉన్నాయో ఈ టింబర్ డిపో బ్యాంబూ టింబర్ డిపో పెట్టుకోవడానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కూడా మేము కమిటీ వాళ్ళకి ఈ మెదర సంఘం వాళ్ళ కమిటీకి మేము తెరపరుస్తాం. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కూడా లోబడే వాళ్ళకి ఏదైనా లైసెన్స్లు కానీ ఇలాంటి విషయంలో మేము కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఫుల్ సహాయ సహకారం మేము అందిస్తామని ఈ విధంగా వాళ్ళ యొక్క సభా అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు అందరికీ గౌరవంగా మమ్మల్ని ఇది కలిసినందుకు అటవీ శాఖ తరఫున పలమనేరు రేంజ్ అటవీ శాఖ తరఫున వాళ్ళకి మరి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మన చంద్రబాబు నాయుడు సార్ యొక్క ఆశయాలు కూడా మనం కూడా కొనసాగించాలి. నిజంగా చాలా ఇది ఇష్టమైనటువంటి మన పెద్దలు కూడా ఈ జీవన శైలిని ఈరోజు మనము ఒకరోజు కరెంటు ఒక 10 నిమిషాలు లేకపోతే ఉండలేము. వాళ్ళ పెద్దలు కూడా వాళ్ళకి ఎంతో